ఇదేంటి నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చారేంటి? నీకేం కాదు బాబు, మేము ఉన్నాం కదా. నాకు తగిలింది చిన్న దెబ్బలే కదా డాక్టర్. అందుకే నీకేం భయం లేదని చెప్తున్నాం కదా. వద్దు డాక్టర్, నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. వద్దు డాక్టర్, వద్దు. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కేసు ఏదైనా మీ హాస్పిటల్లో అడ్మిట్ అయిందా? వచ్చింది మేడం. ఎంతసేపు అయింది? 10 minutes అయింది మేడం. రికార్డ్స్ ఇవ్వండి. హలో, సిఐ సూర్యకాంతం గారు అక్కడ. ఇవ్వు. ఇదేంటి, యాక్సిడెంట్ కేసు వచ్చి 10 నిమిషాలైంది కదా? అవును మేడం. మరి ఇక్కడ అరగంట ముందే వచ్చినట్టు రిజిస్టర్ చేశారు. అంటే యాక్సిడెంట్ కేసు వస్తుందని మీకు ముందే తెలుసా? అది నాకు తెలీదు మేడం. నాకు తెలుసా, కుర్రాడిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయి ఉంటారు మేడం. చంపేస్తుంటారు మేడం. Stop it! ఎవరండి మీరు? ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసారేంటి? బయటకు వెళ్ళండి. ఎక్కడికరా వెళ్ళేది? పోలీస్ ఇక్కడ. పోలీస్ అయితే ఏం జరుగుతోంది ఇక్కడ? అవన్నీ మీకు అనవసరం. బయటకు వెళ్ళండి ఫస్ట్. నేను బయటికి వెళ్ళడం కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం బయటికి తీయడానికి వచ్చాను. ఏం చేస్తున్నారండి మీరు? బతికించడానికి ట్రై చేస్తున్నాను. పులి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? ఇది ఎవరి హాస్పిటల్లో తెలుసా? హౌ డేర్ యూ టు కమ్ ఇన్సైడ్? మేము చూసుకుంటాం, ప్లీజ్. Shut up! అది కాదండి. I say just shut up! ఇది ఇతనికి చేయాల్సిన ట్రీట్మెంట్. అది వదిలేసి ఆపరేషన్ థియేటర్కి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేద్దామని? మేడం, ఇక్కడ డాక్టర్ని నేను. ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసింది? హెల్దీగా ఉన్న వాళ్ళని ఆపరేషన్ థియేటర్కి తీసుకొచ్చి చంపేసి అవయవాల్ని కొట్టేయడమేనా? తెలియకుండానే వచ్చామనుకుంటున్నారా? ఆల్రెడీ ఒక కుర్రాడిని చంపేశారు కదరా. ఏం మాట్లాడుతున్నారు? నాటకాలు ఆడొద్దు. పులి, ఇతనితో డిస్కషన్స్ వద్దు. మొత్తం మీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన యాక్సిడెంట్ కేసులన్నీ, వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మొత్తం రికార్డ్స్ అన్ని చెక్ చేయి.
ఓకే మేడం. మేడం, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా హాస్పిటల్ అలాంటిది కాదు. సిటీలోనే పేరున్న హాస్పిటల్ అండి మాది. ఆ పేరు వెనకాల ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుస్తుంది. మొత్తం సెట్ చేశాక మాట్లాడతాను. ఎవ్వరికి ఏ డీటెయిల్స్ ఇవ్వం. ఎవరికి చెక్ చేసే అధికారం కూడా లేదు. నేను సిఐని. అయితే అరెస్ట్ వారెంట్ తీసుకురండి. వారెంట్ ఉంటేనే చెక్ చేయాలని మీకు తెలీదా? ఆహా, వారెంట్ కావాలి నీకు, అంతేగా? తీసుకొస్తాను. ఇప్పుడే వారెంట్ తీసుకొస్తాను. వదిలే ప్రసక్తే లేదు. ప్రసాద్ గారు, మేడం, నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను. వెంటనే మీరు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ వారెంట్ తీసుకురండి. మీరొచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగే మేడం. నీకేం పర్లేదు బాబు. సార్, సిఐ సూర్యకాంతంకి మనం చేస్తున్న పని గురించి తెలిసిపోయింది. రికార్డ్స్ చెక్ చేస్తానంటుంది. ఇప్పటి వరకు మన హాస్పిటల్కి వచ్చిన యాక్సిడెంట్ కేసుల గురించి, ఆ వ్యక్తుల గురించి వివరాలు అడుగుతుంది. మీరు రాకపోతే ఆవిడ ఆగేటట్లేదు సార్. అదిగోండి మా ఎండి గారు. మీ ఎంక్వైరీలు ఏమైనా ఉంటే ఆయనతో పెట్టుకోండి. ఈవిడే సార్ సిఐ సూర్యకాంతం. వచ్చి ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్తుంది. నువ్వు చేసిన ట్రీట్మెంట్ ఏంటో చూశాను కాబట్టే ఆపింది. అసలు మీ హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? సార్, సూర్య మేడం సెర్చ్ వారెంట్ తీసుకొని రమ్మన్నారట. సర్చ్ వారెంటా? దేనికి? డి హాస్పిటల్లో ఆర్గాన్ మాఫియా జరుగుతోంది. సెర్చ్ చేయాలని అంటున్నారు సార్. ఏయ్, సూర్య అక్కడికి ఎందుకు వెళ్ళిందయ్యా? ఇవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయని నేననుకోవడం లేదు. ఏంటి మీ సమాధానం? ఎవ్వతివే నువ్వు? నిన్నే అడుగుతుంది. నా హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేయడానికి నువ్వెవత్తివే? మర్యాదగా మాట్లాడండి. ఏ నీకు మర్యాద నీ సుపీరియర్స్కే ఇవ్వను. ఆఫ్టర్ ఆల్ సిఐవి. ఏం చూసుకుని నీకు ఈ పొగరు? ఏమండి, సూర్య మేడం అంటే ఏంటో తెలుసా? ఎవరో నలుగురిని ఎన్కౌంటర్ చేసి 4 కేసులు డీల్ చేస్తే ఏమైనా పెద్ద తోపా? ఈ హాస్పిటల్కు ఉన్న ఇమేజ్ ఏంటో తెలుసా నీకు? నా పవర్ ఏంటో తెలుసా? ఎవడికి గొప్ప? మా ఎండి గారిని పట్టుకుని ఏంటా మాటలు? ఎండి అయితే నీకు గొప్ప, నాకేంటి? తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా నా దృష్టిలో ఒక్కటే. ఆల్ ఆర్ క్రిమినల్స్. ఏయ్, ఒక్క ఫోన్ కొడితే ఎంక్వైరీ కాదు, అసలు అడ్రస్ లేకుండా పోతావు. ఆ లోపలే కటకటాల వెనుక బూచ లెక్క పెడతావు. సర్చ్ చేయాలి అంటే వారెంట్ కావాలి అన్నావుగా, వస్తుంది. ఇంకొద్దిసేపట్లో
నీ హాస్పిటల్కున్న పేరు, ఆ పేరు వెనకాల మీరు చేస్తున్న చీకటి వ్యాపారాలు, మీ పరపతి పలుకుబడితో పాటు నువ్వు కూడా నడి రోడ్డు మీదకొస్తావు. నీ ఇంటికి ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో హాస్పిటల్ సీజ్ అవ్వబోతుంది అని. హహ, నా పండిన తలంత లేదు నీ వయస్సు. నా కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యేంత లేదు నీ క్యాడర్. ఈ సూర్యకాంతాన్ని ఏ కాంపౌండ్లు ఆపలేవు. క్యాడర్లు కాదు, క్యారెక్టర్తోనే పని నాకు. నా దృష్టిలోకి రానంత వరకే ఎవరైనా కాలర్ ఎగరేసేది. వన్స్ నా దృష్టిలో పడితే కాంపౌండ్లు బ్యాక్గ్రౌండ్లు చూడను. మడతే చూద్దాం నీ కెపాసిటీ ఏంటో, నా క్యాలిబర్ ఏంటో. సెర్చ్ వారెంట్ వస్తే ఒక్క నిమిషంలో నీ చాప్టర్ క్లోజ్ చేసి పడేస్తా. ఇంకా నీ క్యాలిబర్తో నాకు పనేంటి? ఆ? వారంటీ వస్తుందో వార్నింగే వస్తుందో చూద్దాం. హ, వచ్చింది చూడు. ఫస్ట్ ఫోన్ మాట్లాడు. ఏదైనా మాట్లాడేదుంటే తర్వాత మాట్లాడుకుందాం. హలో సార్. సూర్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది కాదు సార్, ఈ హాస్పిటల్లో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. మనుషుల్ని చంపి ఆర్గాన్స్ ని కొట్టేస్తున్నారు సార్. ఇది ఈ హాస్పిటల్ ఎండీకి కూడా తెలిసి జరుగుతుందని అతనితో మాట్లాడిన తర్వాతే తెలిసింది సార్. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు అక్కడి నుంచి వచ్చేయ్. ఏంటి వెనక్కి వచ్చేమన్నారా? ఏంటి సార్ మీరు అనేది? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్. వారెంట్ పంపించండి సార్. ప్రూఫ్స్ తో సహా నేను మీకు నిరూపిస్తాను. ఏం అవసరం లేదు. నేను అక్కడి నుంచి బయలుదేరమని చెప్తున్నాను కదా. సార్, డూ వాట్ ఐ సే. నువ్వు ఇంకో నిమిషం అక్కడున్నా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చేయ్. ఇట్స్ మై ఆర్డర్. సార్, ఏంటి మేడం, ఏమైంది? ఈ పవర్ఫుల్ సిఐ సూర్యకాంతం గారిని పవర్ తగ్గించుకుని నోరు మూసుకుని ఇక్కడ నుంచి బయలుదేరమని ఆర్డర్. అంతేనా సిఐ? ఏమన్నావు? వారెంట్ వస్తే ఒక్క నిమిషంలో నా చాప్టర్ క్లోజ్ చేసి నా హాస్పిటల్ సీజ్ చేసి నన్ను నడి రోడ్డు మీద నిలబెడతానన్నావు. నీ అధికారానికి ఒక పరిధి ఉంది, కానీ నా ఇన్ఫ్లుయెన్స్ అనంతం. ఇంకొక నిమిషం నువ్విక్కడే ఉన్నావంటే నీ డిపార్ట్మెంట్తోని నీ ఒంటి మీదున్న యూనిఫామ్ని ఒలిపిస్తాను. ఏయ్! మేడం, ఏయ్, పొండ్రా పొండి. హలో, ధనుంజయ్. ఎవరు? డి. సార్ మీరా? ఏంటి సడన్గా మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? మీ కోడలు సూర్యకాంతం సడన్ గా మా హాస్పిటల్కి వచ్చింది. తను సిఐ కదా? అవును సార్. తనతో ఏదన్నా ప్రాబ్లమా? సిఐ అంటే పెద్ద గ్రేట్ అనుకుంటున్నట్టుంది. హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీలు, సర్చ్ వారెంట్లు అంటుంది. అంటే అది మీ గురించి తెలియక. నీకు తెలుసు కదా, అందుకే నీకు ఫోన్ చేశాను. తనకు అర్థమయ్యేలా చెప్పు. ఎవరో ప్రాణాలు పోతే
నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు అని. నువ్వు సిటీలో పేరున్న వ్యక్తివి, పైగా మనకు చిన్నపాటి పరిచయం ఉంది కాబట్టి నీ కోడలికి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. నేను మాట్లాడతాను సార్. మాట్లాడు, లేదంటే నేను మళ్ళీ నీతో మాట్లాడను. లేదంటే నువ్వు మాట్లాడడానికి నీ కోడలుండదు. ఓకే? లేదు సార్, అంతవరకు రానివ్వండి సార్. ఉంటాను. ఏంటన్నా టెన్షన్లో ఉన్నావు? ఎవరి కాల్? డి హాస్పిటల్ ఎండీరా. తను నీకెందుకు ఫోన్ చేశాడు తమ్ముడు? ఓ కేసు విషయమే ఎంక్వైరీ అంటూ సూర్య అక్కడికి వెళ్ళి అతనితో గొడవ పెట్టుకుందంట. పద్ధతి మార్చుకోకపోతే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. చంపేయడమేంటి తమ్ముడు? వాళ్ళంతే, అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎవరికైనా అంతే. దీంతో ఎప్పుడు తలనొప్పే. ముందు తను ఎక్కడుందో ఫోన్ చేయరా. హలో చైతుబాబు, ఎక్కడున్నారు? హాస్పిటల్ బయట. ముందు బయలుదేరి ఇంటికి రండి. అలాగే బాబు. మేడం, చేతుబాబు ఫోన్. ఏ? వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నువ్వెళ్ళు, ఆ కార్ కేసు ఇవ్వు. ఎందుకు మేడం? ఇవ్వమని చెప్తున్నాను కదా. సార్, ఏంటి సూర్య, ఏమనుకుంటున్నావు నువ్వు? చేతిలో అధికారం ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా ఎదిరించొచ్చు, ఏవైనా చెయ్యొచ్చు అనుకున్నావా? చెప్పండి సార్. సిటీలో ఆ హాస్పిటల్కు ఉన్న రెప్యుటేషన్ ఏంటో తెలుసా నీకు? ఆ హాస్పిటల్ ఎండి మిస్టర్ డి అంటే ఏంటో తెలుసా నీకు? ఆఖరికి అతని ముందు నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆ హాస్పిటల్ని సెర్చ్ చేయమని పర్మిషన్ ఎవరిచ్చారు నీకు? నువ్వు సిన్సియర్వే, కాదనడం లేదు, కానీ ఈ మధ్య నువ్వు చాలా ఓవర్గా వెళ్తున్నావు. ఇలాంటి విషయాల్లో నీ పై సుపీరియర్స్కి ఇన్ఫార్మ్ చేయాలని, ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని మినిమం ప్రోటోకాల్ని కూడా నువ్వు మర్చిపోతున్నావు. దిస్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ. అలా సైలెంట్గా నిలబడ్డావేంటి? మాట్లాడు. ఒక్కో ప్రదేశంలో దారుణం జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే ఆపడానికి వెళ్ళాలా? ముందు పై ఆఫీసర్ పర్మిషన్ కోసం వెయిట్ చేయాలా సార్? పై ఆఫీసర్స్ అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడికి, ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళకూడదు అంటున్నాను. పర్మిషన్ తీసుకొని వెళ్లేలోపు అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోతే తర్వాత ఎంక్వైరీ చేస్తాం కదా. నవ్వుతున్నావేంటి? నవ్వొస్తోంది సార్. మీరు చెప్తున్న మాటలు వింటుంటే నిజంగానే నవ్వొస్తోంది. సూర్య! అవును సార్, వెళ్లాల్సిన టైంలో పోలీసులు వెళ్ళకపోతే, జరగాల్సిన నష్టం జరిగిపోతే ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఏం ఉపయోగం సార్? ఇల్లు కాలిపోకముందే నిలబెట్టుకోవాలి సార్. వ్యవస్థ నాశనం అవ్వకముందే కాపాడుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఇల్లెందుకు కాలిపోయింది, వ్యవస్థ ఎందుకు పాడైపోయింది అని తర్వాత మేధావులందరూ డిబేట్ పెట్టుకొని ఏం ప్రయోజనం?
సూర్య యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఐ నో సార్, నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. ఈ యూనిఫామ్కున్న లిమిట్స్ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ చట్టాన్ని కాపాడాల్సిన పరిస్థితి వస్తే, అక్రమం జరుగుతుందని నా దృష్టికి వస్తే సూర్యకాంతానికి లిమిట్స్ ఉండవు సార్. నో లిమిట్స్.